నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నా వైపు ఒక్కడుగు వేయండి, నేను 100 అడుగులు మీ వైపు వేస్తాను. నేనున్నాను మీ చెంత, మీకెందుకు చింత అంటూ భక్తుల చింతలను తీర్చేందుకే చింతపల్లి సాయిబాబాగా నెలకొని ఉన్నాడు. నేటి తీర్థయాత్రలో నల్గొండ జిల్లా చింతపల్లిలో కొలువుదీరిన శ్రీ సాయిబాబా మందిర విశేషాలను తెలుసుకుందాం. యోగిరాజైన సాయిబాబా భక్తుల మనోభావాలకు అనుగుణంగా దర్శనీయమవుతాడు. ఈ చింతపల్లి క్షేత్ర సాయిలో ఇక్కడి భక్తులు శివపరమాత్మను గాంచుతున్నారు. అందుకే ఇక్కడి సాయిని సాయీశ్వర అని నోరారా కీర్తిస్తారు, ప్రియమారా అర్చిస్తారు. సాయి చెంతనే శివపార్వతులిరువురి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అదే సమయంలో సాయి సర్వమతాల వారికి, సకల జనులకు సర్వమోద యోగ పుంగవుడిగా, విశ్వమానవునిగా, మనుష్యరూప మహిమాన్వితుడిగా విఖ్యాతి చెందాడు. అందుకే దేశం నలుమూలల సాయి సన్నిధానాలకు కొదవలేదు. ఆ పరంపరలో భాగంగా నల్లగొండ జిల్లా సాగర్ రోడ్లోని చింతపల్లి క్షేత్రంలో నెలకొన్న సాయి భవ్య మందిరాన నిండుగా కొలువయ్యాడు. షిరిడీ సాయిబాబా తత్వమేమిటని పరిశీలిస్తే మత సమన్వయాన్ని ప్రబోధించారు, మత సామరస్యాన్ని పెంపొందించారు. మతంలో ఉన్న లోపాల్ని సరిదిద్ది సంఘం ఆచరించాల్సిన సరైన విధానాన్ని బోధించారని మనకి అర్థమవుతుంది. భక్తి, జ్ఞాన, కర్మ మార్గాలు మూడింటిని మేళవించి వీటిని ఒకే మార్గంలో ఆచరించడం సాధ్యమని తాను ఆచరించి మరీ సామాన్యులకు చూపించారు. కాలు మీద కాలుని యోగిరాజ రాజాధిరాజ పరబ్రహ్మ స్వరూపంగా దర్శనమిస్తున్నాడు. గజమాలలు నిండారా వేసి భక్తజన దర్శనానికి సాయిని సిద్ధం చేస్తారు అర్చకులు. పాలరాతిమూర్తిగా కాలు మీద కాలు వేసుకొని యోగిరాజు వలె కూర్చున్న సాయి భగవానుణ్ణి ఎంతసేపు చూసినా తనివి తీరనంత నిండైన విగ్రహంగా కొలువై ఉంటాడు. సర్వమతాలకు, సర్వకులాలకు చెందిన వారంతా పరమ భక్తితో ఈ సాయిని కొలుచుకోవటానికి విచ్చేస్తారు. ఆ బాలగోపాలము ఈ చింతపల్లి సాయి మందిరంలో నిండిపోయారా అన్నంత కళకళలాడుతూ ఉంటుంది ఈ మందిరం. ఎందరో భక్తుల్ని అనుగ్రహిస్తున్న బాబా షిరిడీలోనే కాదు, వాడవాడలా వెలసి భక్తుల నీరాజనాల్ని అందుకుంటున్నాడు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాయిరామాయ మంగళం. సాయినాథ మహారాజుకి జై అంటూ మొక్కే జనుల కనులకు చక్కటి దర్శనం చింతపల్లి సాయిబాబా రూపం. ధగధగలాడే ఒక సింహాసనంలో సాయి కూర్చుని నిశితంగా మనల్నే గమనిస్తున్నాడు. చింతపల్లి సాయి మోములో తన గురించి నిశ్చింత, మన గురించి చింత. నా భక్తులను కాపాడటమే కదా నా పరమావధి అన్నట్టుంటాడు సాయిని చూస్తే. అందుకే సాయిని పూజించవచ్చిన వారు కనులు మూసి భక్తిగా ఇలా అనుకుంటారు, ఓ సాయి, నువ్వు చెప్పినట్లే నీవైపు ఒక్కడుగు వేశాం, మా వైపు 100 అడుగులు వస్తావు కదూ, మమ్ము కాపాడతావు కదూ అని వేడుకుంటారు. కనులు తెరచి చూస్తే సాయి దివ్యమంగళ స్వరూపం సాక్షాత్కారమవుతుంది. స్వర్ణవర్ణ కిరీటాన్ని ధరించిన శివశ్రీ సాయి చిరుగంటలతో కూడిన ఓ ఛత్రం కింద రాజాధిరాజు వలె, యోగిరాజు వలె ఆసీనుడయ్యాడు. చింతపల్లి సాయి సన్నిధి భక్తుల పాలిట ఆధ్యాత్మిక పెన్నిధిగా ఎందరో దాతలు, వధాన్యుల సహకారంతో సాయి సన్నిధి సర్వాంగ శోభితంగా రూపుదిద్దుకుంది. ఆ లోగిలిలోకి అడుగుపెట్టిన భక్తులు వినూత్నమైన ఆధ్యాత్మికానందాన్ని సొంతం చేసుకుంటారు. సాయి నిలువెత్తు విగ్రహానికి నానావిధ అలంకరణలు చేసి పూజలు గావిస్తారు. పలు రకాలైన పుష్పమాలలను వేస్తారు. పూజా ద్రవ్యాలతో పూజిస్తారు. అలా ప్రారంభమైన సాయి ఆరాధనల్లో ముఖ్యమైనది అభిషేకం. సాయీశ్వరునికి అభిషేకానికి సమాయత్తమయ్యే భక్తులు ఎంతో భక్తిగా అభిషేక జల పాత్రలను తమ శిరములపై ఉంచుకుంటారు. సతీ సమేతంగా పలువురు దంపతులు సాయినాథునికి అభిషేక జలాలను సాయికి సమర్పిస్తారు. అంతేకాదు, మరో ప్రత్యేక అభిషేక సేవ ఏమిటంటే, ఒక పంచవర్ణాల రంగవల్లిలో ఎంతో నిష్ఠగా ఉంచిన మృణ్మయ కలశాలు ఉంటాయి.
వాటిలో మామిడి ఆకులు, వాటి మధ్యలో కొబ్బరికాయలుంచారు. అటువంటి పవిత్ర కలశాలలో పవిత్రోదకాల నుంచి వాటిని ఆయా భక్తులు తమ గోత్రనామాదులతో సంకల్పం చెప్పించుకుని మంత్రోచ్చారణలతో అర్చిస్తారు. పూజకు పరివార సహిత శ్రీ సాయినాథ పరబ్రహ్మణే నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అంటూ ప్రదక్షిణాది సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తారు. సాయిరాముడికి ఇష్టమైన షేజ్, ధూప్, కాగడ హారతులను ఎంతో భక్తి శ్రద్ధలతో ఇస్తారు. ప్రారబ్ధ కర్మలతో బాధలన్నీ అనుభవిస్తున్న మానవుల బాధలన్నిటినీ తాను స్వీకరించి వాళ్లను బాధల నుంచి విముక్తులను చేశారు సాయి. కొలిమిలో పడిన పసిబిడ్డను తన చేతిని కాల్చుకుని బాబా రక్షించారు. భక్తుడి చెడు కర్మను తానే అనుభవించి అతని కష్టాన్ని తొలగించిన బాబా విధానమే ఆయన అసలైన మార్గమని మనకు అవగతమవుతుంది. కుచేలుడి దారిద్ర్యం మొత్తాన్ని 3 పిడికిళ్ల అటుకులు తీసుకోవడం ద్వారా తొలగించిన శ్రీకృష్ణుడి తరహాలో బాబా తన భక్తుల బాధల్ని, ఆకలిని, వ్యాధులను తొలగించారు. వారి బాధలను ఆయన భరించారు. ఇలాంటి తత్వాన్ని బాబా తప్ప మరే సిద్ధపురుషుడు ప్రదర్శించలేదు. ఈ చింతపల్లి క్షేత్ర సాయీశ్వర మందిరం ఎంతో హృద్యంగా, భక్తజన హృదయ మందారంగా, ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వర్ణరంజితమైన ప్రాకారాలు ఎంతో అందంగా నిర్మితమై భక్తులను అలరిస్తాయి. ఆ ప్రాకారాల చిరుమందిరాలలో వివిధ దేవతా ప్రతిమలుంటాయి. ఆలయ ప్రవేశంలో ఇరువైపుల నుంచి ఎక్కి మందిరంలోకి వెళ్లటానికి వీలుగా తీర్చిదిద్దిన మెట్ల వరుస అర్ధవలయాకారం ఉండి అందమైన నిర్మితి అనిపిస్తుంది. ఈ మందిరంలోని సాయిని చూస్తూ ఉండిపోయిన భక్తులు మా చేతులు నీ పాద పద్మములకే నమస్కరిస్తుండాలి అంటూ తమ నుదురిని సాయి చరణాలకు తాకించి మరీ శిరసాభివందనం చేస్తారు. సాయి పాలరాతి మూల విరాట్ ముందు భాగాన పూలతో అలంకృతమైన సాయి పాదముద్రలను భక్తులు నిజంగానే సాయి పాదాలన్నంత భక్తిగా నమస్కరించుకుంటారు. ఈ వెండి రేకులపై శ్రీ మహావిష్ణువు దాల్చిన దశావతారాలను రూపొందించారు. ఆ పక్కనే విష్ణువు అవతారమైన కూర్మం కూడా, పాలరాతి తాబేలు చిరువిగ్రహం కూడా ఉంటుంది. ఇదే మందిరానికి అనుబంధంగా గోశాల కూడా ఉంది. గోవులను తమ ఇంటి ఆడపడుచు అన్నంత ప్రేమగా నూతన వస్త్రాలతో, పూలదండలతో అలంకరిస్తారు. ఆ ఆవుకి నానా విధాలుగా మొక్కుతుంటారు. శ్రద్ధ, సబూరి తన ఆభరణాలని సాయి అంటారు. ఆయన ఓ విశిష్ట అవతారుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తి తత్వంతో ఆవిర్భవించిన దత్తాత్రేయుని అంశగా భావిస్తారు. ఆ దత్త భగవానుడే సాయిబాబాగా ఆవిర్భవించారని అంటారు. ఇదే మందిరంలో కొలువైన వీణాపాని సరస్వతీదేవిని కూడా దర్శించుకుందాం. అదే మందిరం ఆవరణలో ఉన్న ఒక మంటపంలో కొలువు తీరిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని మనసా వాచా పూజించుకుంటారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతిగా 3 ముఖాలతో విశిష్టావతార మూర్తిగా దర్శనమిస్తాడు. సాయి భగవానుని మూలాంశావతారుడైన శ్రీ దత్తాత్రేయునికి సర్వ విధముల అర్చనలు చేసిన భక్తులు దత్తానుగ్రహం పొందుతారు. ఈ సాయి చెంతనే వీణాపాణి అయిన చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి కూడా కొలువై భక్తుల పూజలందుకుంటూ ఉంటుంది. తెల్లని చీరలో వీణను మీటుతూ చతుర్భుజి అయిన వాగ్దేవి మహాసరస్వతిగా ఇక్కడ దర్శనమిచ్చి భక్తులను ధన్యుల్ని చేస్తోంది. ఇదే చింతపల్లి సాయి మందిరం ఆవరణలో సాయి ఆత్మజ్యోతికి నిదర్శనమైన ధుని ఎల్లవేళలా రగులుతూ భక్తుల నివేదనలు అందుకుంటూనే ఉంటుంది. సాయి అంటురోగాలను పారద్రోలేందుకు గోధుమలు విసిరిన సాయి తిరుగలి, సాయి ధరించిన పాదుకలు కూడా పూజనీయ ప్రతీకలై ఇక్కడ ఉన్నాయి. గురు పరంపరకి చక్కని నిదర్శనం సాయి. మనసులో ఎలా తలుచుకుంటే అలా మనకు కనబడతాడు. సాయి దేవా అంటే దేవునిలా అగుపిస్తాడు. సాయి గురువా అంటే సద్గురువుగా కనిపిస్తాడు. సాయీశ్వరుడిగా, సాయి ప్రభుగా, మౌలా సాయిగా అనుగ్రహిస్తాడు. ఈ క్షేత్రంలో భక్తులు సాయిలో ఈశ్వరుని చూసుకుంటున్నారేమో, అందుకే సాయీశ్వర అని పిలుచుకుంటారు. చింతపల్లి సాయిలో ఈశ్వరుణ్ణి చూసుకునే భక్తులు ఈ సాయిని శివశ్రీ సాయిగా కొలుచుకుంటారు.
అందుకే ఈ మందిరాన శివపార్వతులకు కళ్యాణం ఎంతో వైభవంగా జరుపుతారు. ఆలయమంతా ఆనంద తాండవం చేస్తారు. తాండవమంటే నటరాజస్వరూప శివునికి ఎంతో ఇష్టం. చింతపల్లి సాయి మందిరంలో చిన్న పెద్ద అందరూ పిన్న వయస్కులైపోతారు. అలసటే ఎరుగక కోలాటాలు నృత్యాలు చేసి ఆ పార్వతీపతిని సంతుష్టుతులను చేస్తారు. ఇన్ని విధాలైన క్రతువులతో ఎంతోమంది దేవీ దేవతలతో అలరారే చింతపల్లి సాయి మందిర దర్శనం నిజంగా భక్తులు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. నీ కరుణ లేనిదే మేము ఒక్కడుగైనా ముందుకు వేయలేం. మేము మీ బిడ్డలం సాయి అంటూ ప్రణతులు చెల్లించుకుంటారు. షిరిడీ సాయినాథుని తత్వాన్ని అర్థం చేసుకుని ఆయన మార్గంలో పయనించటమే బాబాకు మనమిచ్చే నిజమైన కానుక. చింతపల్లిలో భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతున్న సాయిబాబా దివ్యానుగ్రహం భక్తులు అందరిపై వెల్లివిరియాలని కోరుకుందాం.